అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రోషా విజయవాడ నుంచి. యాక్చువల్గా ఈరోజు కూడా కొన్ని చాలా స్పెషల్ కొత్త కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఈ కలెక్షన్స్ ఏంటంటే మనం ఇంట్లో చిన్న చిన్న మందిరాలు అంటే మన ఇష్ట దైవాన్ని చిన్న మందిరంలో పెట్టుకోవడం, అలాగే వాళ్ళకి మకర తోరణాలుగా సింహాసనాలు, అలాగే కొంచెం పెద్ద సైజు మందిరాలు కూడా అడిగారు. సో వాటికి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మీకు ఎల్లో యాంటిక్, బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో ఉంటాయి. సో వాటికి సెట్ అయ్యే విగ్రహాలు కూడా చూపిస్తాను. సో అంటే మనం ఏంటంటే యాక్చువల్గా నా ఐడియా అయితే మీకు షేర్ చేస్తాను. చాలామంది కస్టమర్స్ అయితే వాళ్ళ ఇంటి అలంకరణ విగ్రహాలు, సింహాసనాలు కలెక్షన్స్ పంపిస్తారు. బట్ వాటికి వాళ్ళ ఐడియాకి నా ఐడియాస్ కూడా కొంచెం కంబైన్ చేస్తే ఇంకా మోర్ దెన్ కొత్తగా ఇంట్లో మన పూజ గదిని కానీ, లేదంటే ఎవరైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో అందులో చిన్న మందిరాలు పెట్టుకోవాలనుకున్నా కానీ, సో వాటికి సంబంధించిన కలెక్షన్స్, వాటి ఒక ఐడియాస్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి 6 అంగుళాల్లో వస్తున్న మందిరం అనమాట. ఇది మందిరం. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ హైట్ వచ్చేటప్పటికి 6 అంగుళాలు వస్తుంది. టోటల్ హైట్ అయితే మనకి 8 అంగుళాలు వస్తుంది. 8 అంగుళాల్లో 2.5 అంగుళాలు దీనికి పోతుంది. అలాగే 5.5 అంగుళాలు ఈ కింద సింహాసనము బాటం వస్తుంది అనమాట. మందిరం. అలాగే ఈ చిన్న మందిరంలో ఏంటంటే మనకి చూడండి లోపల చక్కగా పద్మాకారంలో పద్మం పువ్వు ఒక డిజైన్ అనమాట. మన మందిరంలో ఎలా పెడతారు అలాగే మందిరానికి 4 వైపులా 4 పిల్లర్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్గా మీరు చూస్తే బాగుంటుంది. అలాగే ఇంకా పైన వచ్చేటప్పటికి చక్కగా గోపురం, ఆ గోపురం మీద ఒక కలశం, అలాగే అక్కడ ఓంకారం, ఆ కలశం అంటే ఆ ఓంకారం చుట్టూతా చిగురు వచ్చిన మీకు చిగురు కొమ్మల్లాగా వచ్చినట్టు. సో ఇటు పక్కన డిజైన్ వచ్చేటప్పటికి పూల్ డిజైను. సో ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకేంటంటే ఒక చిన్న సైజు మందిరం. సో ఈ మందిరంలో మన ఇష్ట దైవాన్ని నేను ఊరికే ఇక్కడ శివలింగాన్ని అయితే పెడుతున్నాను చూడండి మీకు అంటే ఐడియా కోసం. యాక్చువల్గా ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి 3 అంగుళాల్లో ఉంది. సో 4 అంగుళాల విగ్రహం వరకు చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. 2 అంగుళాల నుంచి 4 అంగుళాల వరకు ఎంత సైజు విగ్రహం అయినా, ఏ స్వామివారి విగ్రహం అయినా, అమ్మవారి విగ్రహం అయినా ఇందులో సెట్ అవుతుంది అనమాట. సో మన ఇష్టదైవాన్ని చక్కగా నిత్యంగా పూజ చేసుకోవడానికి, అలాగే మన ఇష్టదైవాన్ని అభిషేకం చేసుకుని చక్కగా ఎప్పుడు మందిరంలో ఇలా కొలువులో అలా చక్కగా మందిరంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది చాలా స్పెషల్ కలెక్షన్స్ అనమాట. ఎందుకంటే మినీ సైజ్ మందిరాలు అనేది యాక్చువల్గా ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు రీట్రెండ్ అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు మినీ సైజ్ మందిరాలు మన ఇష్ట దైవానికి డైలీ నిత్య పూజకి ఒక చిన్న గుడి కట్టుకుని ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇదొక మోడల్. నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి చౌకీ కమ్ సింహాసనం. అంటే మనం చౌకీగా వాడుకోవడానికి, అలాగే ప్రభావళితో కూడిన సింహాసనంగా వాడుకోవడానికి కూడా 2-in-1గా వాడే మనకి సింహాసనం అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీకు చౌకీ చూస్తున్నారు కదా, మీకు ఇటువైపు వచ్చేటప్పటికి 4.5 నుంచి 5 అంగుళాలు వస్తుంది. ఇటు కూడా 4 అంగుళాలు అంటే 5x4 అనమాట ఈ చౌకీ వచ్చేటప్పటికి. అలాగే చౌకీ ఎత్తు వచ్చేటప్పటికి ఒక 6 అంగుళం వస్తుంది. అలాగే మధ్యలో పద్మం, చుట్టూరుతో కూడా పద్మాల డిజైన్ ఈ చౌకీ చుట్టూరుతా. సో వెనకాల 2 రంధ్రాలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదేమో మనకి వెనకాల ప్రభావళి పెట్టుకోవడానికి. సో ఇలా మనం ఇది ఎలా అంటే మన పీటలాగా వాడచ్చు, అలాగే సింహాసనం లాగా కూడా వాడుకోవచ్చు. అదే మీకు చెప్పాను కదా, రెండింటికి కంబైన్డ్గా 2-in-1గా యూజ్ చేసుకోవడానికి. ఇంకా ప్రభావాలు తీరు వచ్చేటప్పటికి డిజైన్లో అటు ఇటు ఇక్కడ 2 వైపులా ఇక్కడ 2 వైపులా యాలి ఉంది. అలాగే ప్రభావళికి పైన వచ్చేప్పటికి కీర్తిముఖుడు అయితే పైన ఉన్నాడు. అంటే కీర్తిముఖుడు అనేది పైన అలంకారంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాడు. సో యాక్చువల్గా ఈ విగ్రహం మనకు నుంచుని విగ్రహానికి సెట్ అవుతుంది, అలాగే కూర్చుని విగ్రహానికి కూడా రెండింటిగా సెట్ అవుతుంది. సో ఇక్కడ నుంచుని అమ్మవారిని పెట్టాను. యాక్చువల్గా ఇక్కడ మీకు మధుర మీనాక్షి అమ్మవారిని పెట్టాను చూడండి. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ నుంచుని అమ్మవారు. సో అలాగే నుంచుని అమ్మవారికి కూడా బాగుంటుంది మీకు. అలాగే ఒకసారి కూర్చుని అమ్మవారి విగ్రహాన్ని కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ మీకు ఇక్కడ కూర్చుని అమ్మవారి విగ్రహం అనమాట. సో మనకి ఇది 2-in-1గా యూజ్ అవుతుంది. సో మనం డిజైన్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి చుట్టూతా 4 స్తంభాలు లేవు కాబట్టి, మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి
కొంచెం వెడల్పు ఎత్తు సైజ్ విగ్రహం కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ప్రభావాలు ఎత్తు వచ్చేప్పుడు 8 అంగుళాలు వస్తుంది, అంటే 6 అంగుళాల విగ్రహం వరకు వెళ్ళొచ్చు. ప్రభావాలు మించి విగ్రహం వెళ్తే అందంగా ఉండదు. సో ఇది మన ఇంట్లో చక్కగా ఇష్టదైవాన్ని పెట్టుకుని రోజు సింహాసనం మీద కూర్చోబెట్టుకుని చక్కగా పూజ చేసుకోవడానికి అనుకూలమైన విగ్రహం అనమాట. ఇది ప్రభావలికం సింహాసనం. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేప్పటికి పూర్తిగా సాలిడ్లో వస్తుంది ఈ సింహాసనం. అయితే ఇది అటాచ్డ్ అనమాట, ఇది మొత్తం మీకు అటాచ్ అయి ఉంటుంది. సో ఇది కూడా వెయిట్ వచ్చేప్పటికి హెవీ వెయిట్తో వస్తుంది. సో హెవీ వెయిట్తో సాలిడ్ లుక్తో వస్తున్న సింహాసనం అనమాట ప్రభావలి. యాక్చువల్గా ప్రభావలి సింహాసనం. ఇక్కడ మీకు చూస్తే ఈ యొక్క చౌకీ హైట్ వచ్చేటప్పటికి అంగుళం వస్తుంది. చుట్టూ చూడండి పద్మరేఖలతో చుట్టూ కూడా డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే పైన మీకు ప్లెయిన్ సర్ఫేస్ అనమాట, ఏం డిజైన్ లేకుండా సాదాగా వచ్చిందనమాట ప్లెయిన్గా. ఇంకా ఇక్కడ సింహాసనం వచ్చేటప్పటికి ఇంతకుముందు ఏంటంటే మీకు అది సన్నగా స్లీక్గా ఉంది, ఇది వచ్చేటప్పుడు హెవీగా వస్తుంది. ఎందుకంటే ఇది సాలిడ్, బాగా సాలిడ్గా ఉంటుంది. అలాగే అటు ఇటు కీర్తిముఖుడు అటు ఇటు యాలి, అలాగే పైన కీర్తిముఖుడు అలంకారం ఇదంతా కూడా మీకు వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్. అలాగే ఇక్కడ మీకు విగ్రహాన్ని సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా నేను ఇంతకుముందు చూపించినట్టు ఇలా కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి, లేదంటే కమలంలో కూర్చున్న గణపతి, సరస్వతి, అలా మనం పెట్టుకోవడం బాగుంటుంది. కాకపోతే మీరు తీసుకునే విగ్రహానికి వెనకాల మకర తోరణం ఉండకూడదు. ఇలా ఏ తోరణం లేకుండా ఓన్లీ విగ్రహంగా ఉన్న రూపాన్ని అలంకరించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నుంచిన టైప్ విగ్రహం అయితే నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా, సో ఇది నుంచిన టైపు. అలాగే మన సాయిబాబా పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో మన ఇష్టదైవాన్ని ఎవరినైనా మనం అలంకారం చేసుకోవచ్చు. ఇంతకుముందు చూసింది ఏంటంటే మీకు దీని అంత ఎత్తు రాదు, ఇంత వెయిట్ రాదు, అలాగే ఈ ఫినిషింగ్ రాదు. అది వచ్చేటప్పటికి ఆ ఫినిషింగ్ బ్లాక్ యాంటిక్ వస్తుంది, ఇది వచ్చే ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. అది డిటాచబుల్, ఇది అటాచబుల్ అనమాట. హెవీ సాలిడ్ లుక్తో వస్తుంది. అలాగే సింహాసనం హైట్ వచ్చేటప్పటికి ఇది మొత్తం మీకు 9 అంగుళాలు వస్తుంది. ఈ ప్రభావాలు ఈ చౌకీ నుంచి సింహాసనం వచ్చేటప్పటికి మీకు 7 అంగుళాలు వస్తుంది. సో ఇందులో కూడా 3 అంగుళాల నుంచి 6 అంగుళాల విగ్రహం వరకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇదొక మోడల్. ఇంతకుముందు మీకు 4x5లో చౌకీ కమ్ సింహాసనం చూపించాను కదా. సో అందులో వచ్చేటప్పటికి మీకు ఇది పూర్తిగా 6 ఇంచెస్లో వస్తుంది. 6 ఇంచెస్లో మోడల్ అనమాట. అయితే ఇంతకుముందు మీరు చూసిన డిజైన్లో ఇక్కడ పద్మం వచ్చింది, ఇక్కడ వచ్చేప్పుడు పద్మాకారం కాకుండా వేరే డిజైన్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే ఈ డిజైన్ ఏదవుతుందో ఆ డిజైన్స్లోనే మీకు 4 వైపులా కూడా క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మనం ముగ్గు వేసినట్టు అనమాట. అలాగే చుట్టూతో కూడా బార్డర్ డిజైన్స్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో అలంకారంగా మనకు వచ్చేటప్పటికి దగ్గర 8 అంగుళాల ప్రభావాలు వస్తుంది. ఇంతకుముందు చూసిన డిజైన్కి దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ పిల్లర్స్ ఈ స్తంభాలు ఉన్నాయో అవి కొంచెం లోపలికి ఉండి ఈ పైనది వెడల్పు వచ్చింది. కానీ ఇక్కడ మీకు చూస్తే దీనికి పెద్దగా డిఫరెన్స్ కనబడదు. జస్ట్ మీకు ఒక పావు అంగుళం డిఫరెన్స్లో అంతా ఒకే రకం కనిపిస్తూ ఉంటుంది. అలాగే డిజైన్ అనేది చాలా చాలా ఎక్కువ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ కీర్తిముఖుడు కూడా చాలా చాలా అందంగా ఉంటాడు. అలాగే ఆయన నోరు కూడా లోతుగా ఉంటుంది. సో చాలా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇందులో మనం పెద్ద సైజు విగ్రహం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కామాక్షి అమ్మవారిని పెడుతున్నాను చూడండి. సో పెద్ద సైజు అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ పీఠం వచ్చేప్పుడు 6 అంగుళాలు వస్తుంది, హైట్ వచ్చేటప్పటికి మీకు 9 అంగుళాల నుంచి 9 అంగుళాలు వస్తుందిలేండి. సో 9 అంగుళాలు వస్తుంది కాబట్టి మీరు పెద్ద విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుని అలంకారం చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ ఇక్కడ కామాక్షిదేవిని పెట్టాను, ఇక్కడ మీకు తర్వాత లక్ష్మీదేవిని కూడా పెడుతున్నాను. లక్ష్మీదేవి కొంచెం చిన్నదైపోయింది, కొంచెం ఎత్తు సైజు ఉంటే విగ్రహాలు బాగుంటాయి. సో ఈ సింహాసనానికి పర్టికులర్గా మీరు 6 అంగుళాలు పైన ఉన్న విగ్రహం, 6 అంగుళాల నుంచి 6 అంగుళాల పైన ఉన్న విగ్రహం అయితేనే సెట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మీకు వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ ఫ్రీ, అలాగే బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. అలాగే మీకు ఫుల్ కార్వింగ్ డిజైన్ వస్తుంది. సో మనం పీటగా వాడుకోవచ్చు, అలాగే సింహాసనాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇదొక మోడల్. సో ఈ సింహాసనం వచ్చేటప్పటికి మీకు రీస్టాక్ మోడల్లో వస్తుంది. ఇది మొత్తం కర్ణాటక ప్యాటర్నే. యాక్చువల్గా మనకి గురువులు అంటే మంత్రాలయం అవ్వచ్చు, శృంగేరి పీఠం అవ్వచ్చు, ఎక్కువ గురువులు
ఆ, ఆ గురువుల ఆసనం కింద వస్తుంది. సో ఇది సింహాసనం వచ్చేటప్పటికి ప్రత్యేకంగా కర్ణాటక స్టైల్ అని చెప్తున్నాను కదా. సో గురువులు కూర్చోడానికి అలంకారంగా వస్తున్న సింహాసనం లాగా ఉంటుంది. సో 4 వైపులు చూస్తే 4 వైపులు వచ్చేటప్పటికి సగం అశ్వము, సగం వచ్చేటప్పటికి పక్షి రూపంలో ఉన్నట్టు 4 వైపులు 4 కాళ్ళు వస్తున్నాయి. అలాగే సింహాసనం వస్తే, సింహాసనం చూస్తే ఈ ఈ ఈ ఏదైతే 4 కాళ్ళు ఉన్నాయో దానికి ఒక పావంగుళం లోతులో మీకు ఈ పీఠం అనేది వస్తుంది. ఆ పీఠానికి 4 వైపులా 4 కొమ్ముల్లాగా వస్తున్నాయి. సో పిల్లర్స్ లాగా. అలాగే మధ్యలో ఆ, ఒక పువ్వు డిజైన్ అనమాట మధ్యలో. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ తోరణానికి వచ్చేటప్పటికి, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ఇటు వచ్చేటప్పటికి 2 ద్వారపాలకుల్లాగా ఉన్నారు చూడండి. ఆ ప్రభావాలకు అతుక్కుపోయి అటు ఇటు ద్వారపాలకులు. ఈ పైన ముగ్గు అంటే ఈ తోరణం ఆర్చికి కూడా ముగ్గు అనమాట. ఇక్కడెక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా మీకు ఇక్కడంతా కూడా ఇత్తడి వచ్చేసింది ప్లెయిన్గా. అలాగే అటు ఇటు ఈ ద్వారపాలకుల పైన చూడండి ఏనుగులు అటు ఇటు. ఆ ఏనుగుల పైన ఇలా ఇలా వచ్చి అర్ధచంద్రగా భాగంలో వచ్చి మీకు ఇలా తోరణం డిజైను. ఇంకా పైన వచ్చేటప్పటికి అటు ఇటు 2 చిలకలు వాలినట్టు. ఇంకా పైన వచ్చేటప్పటికి కలసంలాగా డిజైన్ అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇందులో మనం చిన్న సైజు విగ్రహాలైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చిన్న సైజు విగ్రహాలు పెట్టాను, లక్ష్మీ గణపతులు పెట్టాను. సో ఈ ఇద్దరు వచ్చేటప్పటికి జతగా వచ్చారు 2 విగ్రహాలు. అలాగే 2.5 అంగుళాలు 2.5 అంగుళాలు వచ్చిన విగ్రహాలు. సో ఇది ఒక ప్యాటర్న్గా చూపిస్తున్నాను. తర్వాత వచ్చేటప్పటికి మీకు నుంచున్న అమ్మవారిని పెట్టాను. సో నుంచున్న అమ్మవారిని పెట్టాను. సో ఇదొక మోడల్ నుంచున్నట్టు పెట్టే విగ్రహాల కలెక్షన్స్కి. తర్వాత కూర్చునేటట్టు. సో ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టాను. సో చూడండి, అంటే ఒక్కొక్క విగ్రహాన్ని పెడుతున్నాను అంటే మనం డిజైన్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది తెలియటానికి. సో తర్వాత కామాక్షి దేవిని పెట్టాను. సో అయితే నా సజెషన్ ఏంటంటే ఇందులో 6 అంగుళాల విగ్రహం కన్నా కొంచెం 4 అంగుళాలు 5 అంగుళాల విగ్రహం అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో అలాగే చిన్న విగ్రహాలు అయితే, చిన్న సైజ్ అయితే మీరు ఇద్దరు విగ్రహాలు 2 విగ్రహాలు పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు వచ్చి పీఠం పెద్దగా వస్తాయి. అంటే ఈ పీఠం సైజు వచ్చేటప్పటికి మీకు 5 అంగుళాలు వస్తుంది. సో 4 అంగుళాల వెడల్పులో ఏదైనా విగ్రహం తీసుకుని 5 అంగుళాలు ఎత్తులో పెడితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే విగ్రహం సైజు వచ్చేటప్పటికి 4x5 ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, 4x5 అయితే ఆ విగ్రహం ఇందులో సూటబుల్ అనమాట. సో ఇది రీస్టాక్ మోడల్. అలాగే కర్ణాటక కలెక్షన్ అనమాట, కర్ణాటక ప్యాట్రన్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి యాక్చువల్గా హంస సింహాసనం అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మీరు చూశారు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి మీకు విత్ వచ్చేటప్పుడు 6 ఇంచెస్ వస్తుంది, 5 ఇంచెస్ వస్తుంది అనమాట లోతు. సో ఇది స్పెషల్. మీకు ఫస్ట్ చౌక్ అనేది యాక్చువల్గా మనం ఇలా చౌక్గా అంటే ఒక పీఠం మీద అమ్మవారిని పెట్టుకోవచ్చు. అలాగే సింహాసనాన్ని మనం తయారు చేసుకునేటప్పుడు ఇక్కడ వెనకాల వచ్చే 2 హోల్స్ ఏంటంటే మనకి ప్రభావలికి. సో ప్రభావలి కూడా చూస్తే మీకు ఇక్కడ హంసలు నెమళ్ళతో డిజైన్తో పూర్తి అలంకారంతో వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు ఒక హంస రివర్సు, నెమల్ రివర్సు, అలా ఒకటి ఆపోజిట్తో డిజైన్స్తో తయారు చేసినట్టు ఉంటుంది అనమాట. ఎక్కడ మనకి కార్వింగ్లో ఒక్కోసారి గుళ్ళకెళ్తే కొన్ని శిల్పాలని మనం ఎలా అంటే యాక్చువల్గా అర్థం చేసుకోలేము. అంటే డిఫరెంట్గా ఒకదానికొకదో ఇమిడే ఎలా ఉంటాయో సో ఆ కార్వింగ్తో వస్తుంది. అలాగే పైన కీర్తిముఖుడు చూస్తే చాలా చాలా అందంగా ఉంటాడనమాట. పెద్ద కళ్ళు, కోరలు. అలాగే ఇక్కడ చూడండి ఆయన కోరలు 6 కోరలు చాలా చాలా అందంగా ఉంటారు. ఇంకా పీఠం వైజ్కి వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా 6x5 వస్తుందన్నమాట. అలాగే పైన ముగ్గు డిజైన్ అన్నీ వస్తుంది. సో ఇరువైపులా కూడా చక్కగా మనం ఇలా హంసల్ని ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఈ హోల్స్ అనేది దాని పర్పస్ కోసమే. సో అటు ఇటు అటాచ్ చేసుకుని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి యాక్చువల్గా ఇది హంస సింహాసనం కాబట్టి సో ప్రత్యేకంగా అమ్మవార్లకు బాగుంటుంది. లక్ష్మి, సరస్వతి, లేకపోతే శ్రీ గాయత్రి, శారదాదేవి, లలితాదేవి, కామాక్షిదేవి అలా అమ్మవార్లకి మాత్రమే సెట్ అవుతుంది అనమాట. అలాగే నుంచుని విగ్రహాలకి సెట్ అవ్వదు, కూర్చుని విగ్రహాలకి మాత్రమే సెట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను చక్కగా కమలంలో ఉన్న లక్ష్మీ అమ్మవారిని పెట్టి చూపించాను కదా. అలాగే సరస్వతీదేవిని, శారదాదేవిని అలా
కూర్చున్న విగ్రహాలు ఏదైనా పెట్టచ్చు, కానీ విగ్రహం ఎత్తు మాత్రం కంపల్సరీ 4 అంగుళాలు ఎత్తుంటేనే ఈ ఒక్క అంటే ఆ ఒక్క ఏరియాని మొత్తం కవర్ చేస్తుంది. సో దానివల్ల ఇంకా లుక్ వస్తుంది. 4 అంగుళాల కన్నా ఎత్తుంటే మాత్రం ఈ మకర తోరణం విగ్రహం హైట్ వెళ్ళిపోయి ఇది కవర్ అయిపోతుంది. సో దానివల్ల బాగోదు. ఎందుకంటే ఎప్పుడైనా విగ్రహం వెనకాల మకర తోరణానికి విగ్రహానికి ఇలా గ్యాప్ అనేది కనబడాలి సరౌండింగ్స్లో. సో ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక మోడల్. సో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేప్పటికి ఇంట్లో మనం ఉయ్యాల సేవ, యాక్చువల్గా ఇంట్లో మనం మన ఎవరైతే మన కులదైవం ఉంటారో వాళ్ళని చక్కగా సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఉయ్యాల సేవ అనమాట, ఊంజల సేవ. సో చక్కగా ఆ రోజు మనం పూజ చేసుకుంటాం. రాత్రికి మన మూలమూర్తిని చక్కగా ఇందులో పెట్టి ఉయ్యాల సేవ కింద చేసుకోవచ్చు. సో ఇది కొత్త మోడల్ అనమాట ఉయ్యాల్లో. ఎందుకంటే మీకు ఇందులో దగ్గర ఎంత వెయిట్ అయినా మోపుతుంది. ఎందుకంటే ఇది చాలా హెవీ వస్తుంది, చైన్స్ కూడా. అలాగే సైడ్స్ చూస్తూ ఉంటే మీకు పూల కుండీలోంచి ప్లాంట్స్ వచ్చినట్టు డిజైనింగ్ రింగులుగా డిజైన్ వస్తూ ఉంటుంది. ఇది సైడ్ పిల్లర్స్ అనమాట ఉయ్యాలకి. అలాగే పిల్లర్ స్టాండ్ కూడా చాలా పెద్దది. దీనివల్ల మనం ఎంత హైట్ విగ్రహం ఇందులో పెట్టినా కూడా బాగుంటుంది. అలాగే పైన చూడండి ఆర్చ్ లాగా వచ్చి ఈ మధ్యలో త్రికోణంలో త్రిశూలాకారంలో పువ్వులాగా వచ్చి చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా సింగిల్ విగ్రహం అయినా పెట్టుకోవచ్చు, లేని పక్షుల్లో చిన్న విగ్రహాలు అయితే చక్కగా 2 విగ్రహాలైనా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇంట్లోనే ఉయ్యాల సేవ, పవళింపు సేవ చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇలా అంటే మనం ప్రత్యేకమైన దినాల్లో లక్ష్మీదేవికి చక్కగా శుక్రవారం పూట, గణపతికి బుధవారం పూట, ఇలా మన ఇష్టమైన దైవాన్ని నచ్చిన రోజుల్లో చక్కగా మనం ఊంజల సేవ కింద చేసుకోవడానికి చాలా చాలా అనుకూలమైంది. అలాగే ఇది ఎల్లో యాంటిక్ మ్యాటీ ఫినిషింగ్తో వస్తుంది. హైట్ 8 అంగుళాలు వస్తుంది, వెడల్పు కూడా 8 అంగుళాలు వస్తుంది. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి కేరళ స్టైల్లో మీకు ఇంతకుముందు ప్రభావళి చూపించాను కదా. సో ఆ మోడల్లోనే ఇది వచ్చేటప్పటికి మకర తోరణం అంట. ఇది మకర తోరణం, ఇది పూర్తిగా కేరళ స్ట్రక్చర్తో వస్తుంది. సో ఇక్కడ పెద్ద కీర్తిముఖుడు త్రిశూల ఆకారంలో పైన ఆయన కొమ్ములు, ఆయన పెద్ద నాలిక, చుట్టూ జ్వాలా తోరణం. అలాగే ఇక్కడ చూస్తే ఏనుగుల మొక్కలు రివర్స్లో చేసి అందులోంచి మకర తోరణం వచ్చినట్టు రౌండ్గా. సో షేప్ అంతా చాలా చాలా బాగుంటుంది. ఇది హైట్ వచ్చేటప్పటికి మీకు 12 నుంచి 14 అంగుళాలు వస్తుంది. వెడల్పు కూడా అంతే వస్తుంది, మీకు దగ్గర 11 అంగుళాలు వస్తుంది. సో యాక్చువల్గా ఈ మకర తోరణాన్ని మనం ఏం వాడచ్చు అంటే, ఇక్కడ నేను శ్రీవారిని పెట్టాను నుంచున్న విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా. సో ఇది పెడితే చాలా చాలా అంటే మకర తోరణం ఎప్పుడు విగ్రహానికి వెనక భాగంలో ఉంటుంది కాబట్టి, సో ఇలా పెడితే చాలా చాలా అలంకారప్రాయంగా ఉంటుంది అనమాట. సో విగ్రహం మనం 10 అంగుళాల నుంచి అడుగు విగ్రహం వరకు ఏదైనా పెట్టుకోవచ్చు. సో మకర తోరణం కావాలనుకునే వాళ్ళకి ఇలా అలంకారంగా ఇలా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో కేరళ స్ట్రక్చర్లో ఇదొక మోడల్. సో ఇంతకుముందు మీకు మకర తోరణం అనేది ఓన్లీ తోరణంగానే చూపించాను, అంటే మకర తోరణం వెనకాల చూపించాను. అదే ఇది సింహాసనంతో వస్తుంది, అంటే పీటతో సహా వస్తుంది. కింద పీట వచ్చేటప్పటికి 6 అంగుళాలు వస్తుంది. అలాగే దీనిపైన స్టెప్పులుగా వచ్చేటప్పటికి చౌకీ, అంటే మనం ఎవరైతే మూర్తిని పెడతామో ఆ మూర్తి వచ్చేటప్పటికి 4 అంగుళాలు ఇంటూ 5 అంగుళాలు వస్తుందన్నమాట. లోతు 5 అంగుళాలు, వెడల్పు 4 అంగుళాలు. ఇంకా మకర తోరణం చూస్తే చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇంతకుముందు మీకు యాక్చువల్గా ఇంతకుముందు చూసిన దానికి దీనికి ఏంటంటే వెడల్పు ఒకటి తక్కువ, అంటే ఇది వచ్చేటప్పటికి 10 అంగుళాలు వెడల్పు వస్తుంది, అది 12 అంగుళాలు వస్తుంది. అలాగే ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది, ఫుల్ సాలిడ్ అనమాట. ఫిట్టింగ్ వచ్చేస్తుంది దీనికి వెనకాల ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి చుట్టూ జ్వాలా తోరణం, కీర్తిముఖుడు పెద్ద నాలుక, అలా త్రిశూలలాగా కొమ్ములు, తర్వాత అటు ఇటు అరటిగెలలాగా వేలాడుతున్నట్టు. సో చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇందులో హెవీ వర్క్ అనేది ఉంది. యాక్చువల్గా నేను స్వామివారి హైట్ వచ్చేటికి 10 అంగుళాల విగ్రహం ఉన్న స్వామివారిని పెట్టాను. సో చాలా చాలా బాగుంటుంది అనమాట. స్వామివారు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, సో విష్ణుమూర్తి అయినా అవ్వచ్చు. అలాగే అమ్మవారి విగ్రహం తీసుకుంటే మాత్రం కొంచెం పెద్ద సైజు విగ్రహం తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి 4 అంగుళాల విగ్రహం పెడతాం వల్ల కరెక్ట్ సెట్ అవ్వలేదు. అదే కనుక కొంచెం పెద్ద సైజు ఒక 6 అంగుళాలు, 7 అంగుళాలు, 8 అంగుళాల విగ్రహం పెడితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నుంచిన విగ్రహాలు అయితే 8 నుంచి 10 అంగుళాల వరకు మనం పెట్టచ్చు. సో కేరళ స్ట్రక్చర్లో మకర తోరణం కాకుండా సింహాసనంతో మకర తోరణం కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఇదొక మోడల్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న మందిరం వచ్చేటప్పటికి దగ్గర 27 అంగుళాలు ఎత్తు వస్తున్న మందిరం అనమాట. అయితే ఈ మందిరంలో విగ్రహానికి వచ్చేటప్పటికి
మనకి కరెక్ట్గా 14 అంగుళాల విగ్రహానికి అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా మందిరానికి కింద నుంచి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద 4 వైపులా 4 కాళ్ళు అంటే చౌకీలాగా వస్తుంది. కింద మీకు 4 వైపులా 4 కాళ్ళు వస్తున్నాయి. ఇంకా పైకి వచ్చేటప్పటికి చుట్టూ పద్మరేఖల్లాగా డిజైను, అలాగే ఇటు చూస్తే ఆర్చ్ డిజైన్ అనేది ఇవ్వటం, అంటే ఈ బేస్లో ఇవన్నీ కూడా సింహాసనానికి కింద భాగంలో ఇచ్చిన డిజైన్స్. అయితే ఇక్కడి నుంచి కాళ్ళ దగ్గర నుంచి సింహాసనం ఎత్తు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 7 అంగుళాలు ఎత్తు వస్తుంది అనమాట. అంత హైట్లో వస్తుంది. ఇంకా పై భాగం వచ్చేటప్పటికి హెవీ సాలిడ్ ప్లేట్ అనమాట. చాలా చాలా సాలిడ్గా హెవీగా వస్తున్న మీకు ప్లేట్. అలాగే 4 వైపులా వచ్చేటప్పటికి చూడండి పిల్లర్లు, మనకి గుళ్ళో ఎలా పిల్లర్స్ ఉంటాయో అలా స్టెప్పుల వైజ్గా కూడా పిల్లర్లు సేమ్ డిజైన్స్. ఇంకా పై భాగానికి వచ్చేటప్పటికి కూడా మీకు ఇటు ఆర్చ్ డిజైన్స్ లాగా ఇవ్వటం జరిగింది. అలాగే మందిరానికి ఎదర భాగం వచ్చేటప్పటికి గంట గోడ. ఇంకా పై భాగం వచ్చేటప్పటికి 4 వైపులా 4 కలశాలు. ఈ కలశాలు కనిపిస్తున్నాయి కదా, గోపురానికి పైన 4 వైపులా 4 కలశాలు. అలాగే దీని మీద చిన్న గోపురానికి కూడా 4 వైపులా 4 కలశాలు. ఇంకా పెద్దలో ఇంకా సెంటర్లో వచ్చేప్పటికి చాలా పెద్ద హెవీ కలశం అనమాట. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వస్తుంది. సో ఇక్కడ స్టెప్గా అంటే ఇక్కడ ఒక స్టెప్ గోపురం, అలాగే ఇంకో పైన స్టెప్ గోపురం, అలా 2 గోపురాలు వచ్చి 4 వైపులా కూడా 4 కలశాలు వచ్చినాయి. ఇంకా పెద్ద కలశం మాత్రం పైన వస్తుంది. ఇది మొత్తం మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. అలాగే ఈ గంటలు 4 వైపులా కూడా గంటలు ఉంటాయి. ఇంకా సెంటర్లో మూలమూర్తి ఎవరవుతున్నారో వాళ్ళకి మధ్యలో కూడా ఒక గంట వస్తుంది అనమాట. సో మందిరానికి గంట. నేనైతే ఇందులో శ్రీవారిని పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు శ్రీవారిని అయితే ఇందులో పెట్టాను యాక్చువల్గా. సో ఇందులో శ్రీవారి హైట్ వచ్చేటప్పటికి మనకి 1 ఫీట్ వస్తుంది. సో 1 ఫీట్ విగ్రహాన్ని అయితే ఇందులో పెట్టాను. సో చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరైతే మందిరం కలెక్షన్స్ అడిగారో ప్రత్యేకంగా నన్ను, వాళ్ళ కోసం నేను చూపిస్తున్న కలెక్షన్స్. సో ఎందుకంటే చాలామంది వుడ్లో చాలామంది చేయిస్తున్నారు. సో అలా కాకుండా నన్ను చాలామంది 2 అడుగుల్లో మందిరాలు ఏమైనా ఉన్నాయని చాలామంది అడిగారు. సో ఇది కూడా మీకు వచ్చేటప్పటికి 27 అంగుళాలు ఎత్తు, అలాగే విగ్రహానికి సరిపడేదేమో 14 అంగుళాలు. సో చాలా చాలా హెవీగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, బట్ ఈ వీడియోలో నేను కొంతవరకు అయితే కలెక్ట్ చేశాను, అవే మీకు చూపించాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో మళ్ళీ నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు మిగతాది కూడా మీకు వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే మీకు మోడల్స్ నచ్చాయో వాటి ఒక ఫొటోస్ కానీ స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి, వెంటనే మీ వివరాలు అయితే మీకు అందిస్తాను. సో ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపురం బ్రాస్ షాప్, 1 టౌన్, బందర్ రోడ్, విజయవాడ.